2018లో మొదలైన పరిచయం 2019లో ప్రేమగా మారిన తరుణం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరి కోసం మరొకరు నిలుచొని ఒడిదుడుకులను ఎదుర్కొన్న వైనం. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన శుభదినం అంటూ విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నెట్టింట్లో. అందరికీ తెలుసు, రష్మిక ఎప్పుడూ సరదాగా ఉంటారు, నవ్వుతూ అందరినీ పలకరిస్తారు, తనకు సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ను అందరితో పంచుకుంటూ ఉంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అలా కాదన్నది రష్మిక మాట. విజయ్ ఎప్పుడు సీరియస్గా ఉంటాడని, అలా ఉండటమే తనకు ఇష్టమని గతంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇద్దరి మనసులు కలిశాయంటే, మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యే వరకు వారిద్దరూ వచ్చారంటే వారి ఇష్టాలు కూడా చాలా వరకు కలిసినట్టేగా. ఇక రష్మిక విజయ్ దేవరకొండ కూడా చాలా విషయాల్లో ఒక్కలాగే ఉంటారు. వారి ఆలోచన ధోరణి కూడా దాదాపు ఒకేలా ఉంటుందని వారిద్దరి నియర్ అండ్ డియర్స్ చెబుతున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరిది మిడిల్ క్లాస్ నేపథ్యం. దీంతో వీరిద్దరి ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని, జీవితం పట్ల వీరిద్దరి దృక్పథం దాదాపు సమానంగా ఉంటుందని చెబుతారు. అంతేకాదు, వీరిద్దరూ తమ తమ మూలాలను మర్చిపోకుండా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరిలో కామన్గా కనిపించే మరో లక్షణం కెరీర్ పట్ల అత్యంత శ్రద్ధ. ఇద్దరూ తమ పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు. విజయ్ అయితే ఎప్పుడూ పనిలోనే ఉంటాడని, విజయ్ వర్క్ రాకెట్ అని ఓ సందర్భంలో కోట్ చేసింది రష్మిక. అలాగే రష్మిక కూడా చాలా కష్టపడే స్వభావం కలదని విజయ్ కూడా చాలా ఇంటర్వ్యూలో ప్రశంసించారు. విరోష్, రష్మిక ఇద్దరూ భోజన ప్రియులు. విజయ్కు బిర్యానీ అంటే అమితమైన ఇష్టం, రష్మికకు జపనీస్ వంటకాలంటే చాలా ఇష్టం. ఇద్దరూ డాగ్ లవర్స్, ఫిట్నెస్ ఫ్రీక్స్. వీటితో పాటే ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్గా ఉంచేందుకే ఇష్టపడతారు. ఇలా చాలా విషయాల్లో ఈ ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉంటాయి కనుకే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు. గీతా గోవిందం సినిమాతో పరిచయం, ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేమ, దాదాపు 9 ఏళ్లుగా సీక్రెట్ రిలేషన్. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటిగా ప్రయాణం షురు. మరి ఇన్నాళ్ళు ఎందుకింత సీక్రెట్ అంటే, తమ పర్సనల్ మ్యాటర్ను పబ్లిక్ చేయడం విజయ్కు ఇష్టం లేదు కనుకే రష్మిక సైలెంట్గా ఉందనే ఆన్సర్ వస్తోంది. ఇప్పుడు రష్ అండ్ నియర్ అండ్ డియర్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఎస్, మూమెంట్స్ క్రియేట్ చేయాలి కానీ ఫిల్టర్ లేకుండా అన్నీ బయట పెట్టకూడదనే విజయ్ పర్సనల్ ఒపీనియన్కు కట్టుబడే కాస్త కలివిడిగా ఉండే రష్మిక కూడా విజయ్తో ప్రేమ వ్యవహారాన్ని ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉంచారట. అయితే అప్పుడప్పుడు ఆమె హింట్ ఇచ్చేలా కొన్ని ఫోటోలను షేర్ చేసినప్పటికీ రష్ చేసిన ఈ నాటి పనిని విజయ్ ఎంజాయ్ చేశారే కానీ సీరియస్ అవ్వలేదు. 3 రోజుల పెళ్లి, 80లో జరిగే పెళ్లిని తలపించే పెళ్లి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే ఆధునికతను మేళవించిన పెళ్లి, హోలీ హల్దీని కలగలిపిన పెళ్లి, ఆత్మీయుల ఆనందాలకు ఏమాత్రం డోకా లేకుండా జరిగిన పెళ్లి అని చెప్పుకుంటున్నారు వీరిద్దరి పెళ్లి గురించి. విందు వినోదాలకు ఏమాత్రం లోటు లేదని అక్కడి విషయాలను విన్నవారు, బ్లర్ ఫోటోల్లో చూసిన వారు తోచినంత మేర చెప్పుకుంటూ ఉన్నారు. తమ అభిమాన హీరో హీరోయిన్ పెళ్లిని సోషల్ మీడియాలో సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. 3 రోజులుగా ఆనందంగా సాగుతున్న వివాహ వేడుక ఫిబ్రవరి 26 సాయంత్రం కొడవ సంప్రదాయంలో జరిగే వివాహ తంతుతో పూర్తయిపోయింది. అరటిపండు బోధలను నరుక్కుంటూ వరుడు వివాహ వేదికకు రావడం, అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న వధువును మనువాడటం కొడవ సంప్రదాయంలో ప్రత్యేకత. తెలుగు సంప్రదాయం ప్రకారం వైవాహిక తంతును పూర్తి చేసుకున్న నూతన వధూవరులు మరోసారి కొడవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తంతును చూడడం విరోష్ పెళ్లికి వెళ్లిన అతిథులకు ఓ మరిచిపోలేని అనుభూతిని పంచిందంటున్నారు కొందరు. విరోష్ వెడ్డింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి, అవి నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే విజయ్ అండ్ రష్మిక నెక్స్ట్ ప్లాన్ గురించి వీరిద్దరి నియర్ అండ్ డియర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. హనీమూన్ కోసం ఈ స్టార్ కపుల్ ఓ వారం పాటు తమ వర్క్ హాలిడే ప్రకటించనున్నారట. మార్చి 4న హైదరాబాద్లో జరిగే రిసెప్షన్ తర్వాత ఒక వారం పాటు అన్ని పనులను పక్కకు పెట్టి విజయ్ అండ్ రష్మిక హనీమూన్కు వెళ్ళనున్నారట. అందుకోసం ఆఫ్రికాలోని కెన్యా లేదా మాల్దీవులను ఎంచుకోనున్నారట ఈ స్టార్ కపుల్.